Brand new UCD, Kavali Parmeshwar and Gayatri Madam on the stage. Good morning, friends. One second. Good morning. Yes, thank you. మీరు ఎక్సైట్మెంట్ ఉన్నారా నేను అడగను, ఎందుకంటే 1.5 డే అయిపోయింది. నిన్న ఈరోజు ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉన్నారు. సార్ నో ఎస్ మా ముందు మా మేడం మాట్లాడతారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఇంత మంచి రికగ్నిషన్ నాకు ఇచ్చినందుకు. సలీం సార్ అండ్ షాహిని మేడం నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. సో థ్యాంక్ యూ. నిజంగా నేను ఇంత మంచి గ్రేట్ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నందుకు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మేము బిజినెస్కి ముందు డ్రై ఫ్రూట్స్ బిజినెస్ చేసేవాళ్ళము, కానీ ఇప్పుడు ఈ వెస్టీజ్ బిజినెస్ని 3 జనరేషన్ సెక్యూరిటీ గురించి అండ్ మా పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలని మేము డెసిషన్ తీసుకొని నేను నా హస్బెండ్ ఇద్దరం డివైడ్ అయ్యి ప్లాన్లు చేస్తాము. సో నేను ఒకటే చెప్తున్నాను, కమిట్మెంట్. ఎందుకంటే ఇక్కడ అందరు డిఈసిడి రికగ్నిషన్ చూసిన తర్వాత నేను కూడా ఆ పిన్కి నేను అచీవ్ అవ్వాలని దానికి దగ్గర కరెక్ట్గా ప్లాన్లు చేస్తూ, ఎందుకంటే నిన్న సార్ చెప్పారు కదా ఏమైతే మనకి ఉన్నాయో అవన్నీ ఒక పేపర్లో రాసి చించేయమన్నారు కదా. సో నేను అవి నాలో ఉన్న తప్పులన్నిటిని నేను రాశాను, చించాను. సో నిజంగా నేను ఈ ఎఫ్ఆర్యు తర్వాత ఖచ్చితంగా చెప్తున్నా డైలీ 10 ప్లాన్స్ ఇస్తాను. సో ఇది నేను స్టేజ్ మీద సలీం సార్ అండ్ షాహిన్ మేడంకి కమిట్మెంట్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ. వన్ సెకండ్. గుడ్ మార్నింగ్. ఎస్, ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఈ యొక్క మనిషి జన్మకి అర్థం ఇచ్చి ఈ స్టేజ్ మీద నిలబెట్టడానికి మమ్మల్ని పరిపూర్ణంగా భగవంతుడు అమ్మ నాన్న తర్వాత జీవితంలో డెస్టినేషన్లు ఎట్లా వెళ్ళాలనో మమ్మల్ని గ్రేట్గా డైరెక్షన్ చేసే మన గ్రేట్ అప్లైన్ నా మెంటర్ సలీం సార్ షాహిని మేడంకి పదాభివందనం. అక్కడి నుంచి మొదలైతే అర్ణ మేడం, ఆ పైన ప్రసాద్ సార్, ఆ పైన రాజన్న సార్ అండ్ లక్ష్మి మేడం, పైన కుల్కర్ణి సార్, శీలా మేడం, పైన చరణ్ సార్ అండ్ భార్గవి మేడం అండ్ ఇంద్రబీర్ సార్ అండ్ సత్యేంద్ర కౌర్ మేడం మొదలుపెట్టి ఎస్పీ బాలి సార్ వరకు పాదాభివందనం. సో ఎందుకంటే ఒక వ్యక్తికి డెస్టినీలో ముందుకు ఎట్లాలనో మమ్మల్ని డైరెక్షన్ చేసి అంబుల్గా ఈ బిజినెస్లో మీ కెరియర్ చేంజ్ చేయడానికి ఒక విన్నింగ్ టీమ్ అనే అద్భుతమైనటువంటి మహా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందని దానిలో ప్లగిన్ చేశారు మా అప్లైన్లు. ఈ ప్లగిన్ అయిన తర్వాత బిజినెస్ని టేకప్ చేసినాం. సో బిజినెస్ని టేకప్ చేసి బిజినెస్ వెళ్తున్న క్రమంలో మా అదృష్టం అనుకుంటా బిజినెస్ స్టార్ట్ అయింది. బిజినెస్ నుంచి వెళ్ళి డైరెక్టర్ అయినాం, అక్కడ నుంచి సిల్వర్ అయినాం, గోల్డ్ అయినాం, స్టార్ డైరెక్టర్ అయి కార్ తీసుకునే ఈ ప్రేడ్లో మేము తాండూరులో ప్లాన్ జరగడానికి మా గ్రేట్ మెంటర్ ఆ రోజు మేము అక్కడికి ప్లాన్కి ఇన్వైట్ చేసినాం, అంటే సీఓ చేయడానికి. అక్కడ కొంత టీం వచ్చిండ్రు, కొంతమంది టీం రాలేరు. సార్ కొంచెం అంటే ఎంతో మేము హైదరాబాద్ నుంచి తాండూరు వెళ్తే కొంచెం అక్కడ అప్సెట్ జరిగింది. అక్కడ మా గ్రేట్ అప్లైన్ సలీం సార్ అన్నారు, ఈరోజు పరమేశ్వర్ టైం పెట్టి ఇంత దూరం వచ్చిండ్రు కదా, ఒకవేళ మీరు టైం ఉండి రాలేకపోయినరా, మరి లేకపోతే మీకు బిజినెస్ని కొంచెం అటు ఇటు ఆలోచిస్తున్నారు, మీరు వచ్చినా రాకున్నా వితిన్ 5 మంత్స్ నుంచి 6 మంత్స్లో ఖచ్చితంగా పరమేశ్వర్ ఆన్ రోడ్ కార్ చేస్తాడని నా అప్లైన్ నా కొరకు కమిట్మెంట్ చేశాడు. 100% అదే కమిట్మెంట్తోని 5 months 20 days బ్రాండ్ న్యూ కార్ గ్రేట్ అప్లైన్ చేతుల మీద కుల్కర్ణి సార్ అండ్ సలీం సార్ చేతుల మీదుగా మేము ఆన్ రోడ్ చేసినాం. ఇది టోటల్ క్రెడిట్. ఈరోజు మొత్తం ఈ బిజినెస్ జరుగుతుందంటే మన అందరికీ తెలిసిన విషయం, అప్లైన్ల ద్వారా నడుస్తుంది. ఎస్ఆర్ను అప్లైన్ అనే వ్యక్తి అప్లిఫ్ట్ చేస్తూ ఉంటాడు, డైరెక్ట్ చేస్తుంటాడు. అలాగే థాయిలాండ్ ట్రిప్ గురించి మేము ట్రిప్ కోసం వెళ్తున్నప్పుడు సార్ వాళ్ళు అన్నారు, మీ ట్రిప్ 100% సక్సెస్ అవుతారు, ట్రిప్ మీరు క్వాలిఫైడ్ అవుతారు, కానీ మీరు ఖచ్చితంగా పాస్పోర్ట్కి అప్లై చేసుకోండి అన్నారు. పాస్పోర్ట్ అప్లై చేసేటప్పుడు నా లోపల ఎక్సైట్మెంట్ మామూలుగా లేదండి. ఎందుకంటే జీవితంలో పాస్పోర్ట్ ఎవరు కావాలంటే పెద్ద పెద్ద బిజినెస్ చేసే వాళ్ళకి, లేకపోతే ఇండియా దాటి చదువుకునే వాళ్ళకి. కానీ మన దగ్గర చదువుకునే ఏజ్ లేదు, బిజినెస్ చేసే బ్యాక్గ్రౌండ్ అంతకన్నా కాదు. మేము పాస్పోర్ట్ అప్లై చేసినాక పాస్పోర్ట్ ఇంటికి వచ్చినాక పోలీస్ డిపార్ట్మెంట్ అనే వెరిఫికేషన్కి వచ్చిండు.
భయ్ నువ్వేంది పాస్పోర్ట్ పర్పస్ ఆఫ్ పెయింట్ ఎందుకు తీసుకున్నావు అని అడిగిండు. సార్ ఏం లేదు సార్, జస్ట్ ఎంజాయ్ నీకు వెళ్తున్నామన్నా. ఏం ఎంజాయ్ చేస్తావా? దేని గురించి చెప్పు అన్నాడు. లేదు సార్, నేను ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తాను, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో 5 days అత్తగారింటికి తీసుకెళ్ళినట్లు ట్రిప్కి తీసుకెళ్తున్నారు మా సిస్టమ్ నుంచి అన్నాం. బాగుంటుందా లేదా? ఇదే విషయం నేను స్టేటస్లో పెట్టి జనాలతో చెప్పినప్పుడు చాలామంది నాకంటే ఎక్కువ ఎక్సైట్మెంట్లు అడిగారు. అన్న ఇంకా టైం రాలేదా, ఎప్పుడు వెళ్తున్నారు మీరు ఎఫ్ఆర్యూ అని అన్నారు, థాయిలాండ్ అన్నారు. సో ఆ ప్రాసెస్లో చేస్తుంటే ఒక ఫైన్ డే వచ్చింది. ఆ రోజు మా గ్రేట్ అప్లైన్ సలీం సార్ నుంచి ఎల్ఓఎస్లో నుంచి వెళ్ళి మేము వెళ్ళినాం. అక్కడికి వెళ్ళి ఫ్లైట్ టేకప్ అయ్యేటప్పుడు ఎవరెవరైతే ఈ బిజినెస్లో నీతోనవుతుంది మాతోని కాదు, ఈ బిజినెస్ కొన్ని రోజులు ఉంటుందనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నా వెల్ విషర్స్ నాకు కొంచెం మంట పెట్టిరు. ఈ మంటకి ఆన్సర్ ఎక్కడ దొరికిందంటే, మేము బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ టేకప్ అవుతున్నప్పుడు నా గుండెలో రైల్ లాగా టేకప్ అయ్యే విషయాలు ఏం తెలుసా? ఎవరెవరికి నా వీడియో పెట్టాలి, నో అన్న వాళ్ళందరికీ పెట్టాలా అవుతా? సో ఎందుకంటే వాళ్ళకి ఖచ్చితంగా మనం ట్రిగర్ చేసే పాయింట్ ఏంటంటే మన సక్సెసే కదా. సో మేము అక్కడి నుంచి థాయిలాండ్ వెళ్ళినాం. థాయిలాండ్ వచ్చిన తర్వాత బిజినెస్లో మూమెంటం వచ్చింది. ఈరోజు గ్రేట్ డైనమిక్ డౌన్లైన్, సో సూపర్ టీంలో ఉన్నాం. సో నా ఆర్గనైజేషన్లో నా టీం ఎవరైతే ఉన్నారో ఈరోజు 6 కార్లు వచ్చినాయి. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. సో అవునా లేదా? ఈ బిజినెస్లో వెళ్తున్న క్రమంలో నేర్చుకుంటున్నాం. ఈ బిజినెస్లో గ్రేట్ అప్లైన్ ఒక్కటే చెప్తారు, అందరికి అప్లైన్లు ఉన్నటువంటి విషయాల్లో అప్లిఫ్ట్ చేసే ఎవరైతే ఇంతమందిలో వన్స్ మేము కూడా 2022 సెప్టెంబర్లో లాస్ట్లో కూర్చున్నాం. సలీం సార్ బలవంతంగా వచ్చినాం, ఒక్కసారి రా, నీవు ఈ బిజినెస్ను చూడు, నీకు నచ్చితే చేయి, లేకపోతే లేదు. ఒకవేళ నీకు బిజినెస్ నచ్చకపోతే నేను లైఫ్లో మళ్ళీ టచ్ చేయి అన్నాడు. కానీ మా గ్రేట్ ఆ రోజు మమ్మల్ని సార్ ఒకవేళ పిలవకపోతే పరమేశ్వర్ అనేటువంటి ఈ స్టేజ్ మీద నిలబడకుండే. ఇది 100% అండి. ఎవరికి ట్రిగర్ అవుతుందో లేదా కానీ మాకు బాగా ట్రిగర్ అయింది ఈ విషయం. సో సార్ పిలిచిండు, వచ్చినాం. వచ్చి మనసు నిండా ఇక్కడ జరుగుతున్నటువంటి టోటల్ సెషన్లు ఉన్నటువంటి ప్రతి లీడర్ డీసీలో చెప్పే ప్రతి ఫైనాన్షియల్ విషయంలో నాకు టచ్ అవుతుండే, నాకు కళ్ళలో నీళ్ళు వస్తుండే. సో దాన్ని గుండె నిండా నింపుకొని గట్టిగా డ్రీమ్ చేసి వెళ్ళినాం. నెక్స్ట్ ఇయర్ ఎఫ్ఆర్లో ఇక్కడ ఫైనల్ డిస్కషన్లో కూర్చున్నాం. దాంతోపాటు బ్రాండ్ న్యూ కార్లో వచ్చినాం. జరిగిందా లేదా? సో ఈ లాస్ట్ ఎఫ్ఆర్లో జస్ట్ 1.5 monthsలో టీంలో కూడా లాస్ట్ ఎఫ్ఆర్లో ఫ్రెషర్ వెంకటరెడ్డి సార్ ఇక్కడ, మళ్ళీ నెక్స్ట్ ఎఫ్ఆర్లో ఖచ్చితంగా కార్తో ఈరోజు గ్రేట్ జరిగిందా జల్లదా? సో ఇంకొక గ్రేట్ విషయం ఏంటంటే 27 seconds ఉంది. ఏం చెప్పాలనేది కంటే హైయెస్ట్ విషయం మీ అందరి సాక్షిగా ఇక్కడ ఉన్నటువంటి అందరికీ మీరు కావాలంటే ఫోటో తీసుకోండి. భగవంతునితో వెనకాలెళ్ళి దర్శనం చేసుకొని వచ్చినాం. ఎస్పీ వారిల్ సార్తోని పాదాలు పట్టుకొని చెప్పి వచ్చినాం. సార్ పరమేశ్వర్ అన్న వ్యక్తి నెక్స్ట్ ఇయర్ డ్యూసిడీలో బ్రాండ్ న్యూ డబల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ విత్ 5 lakhs సార్ ప్లీజ్ బ్లెస్ మీ అని చెప్పాం. సో బ్లెస్సింగ్ తీసుకున్నాం. వైఫ్కు కమిట్మెంట్ ఇస్తున్నా 100% మీ అందరి సాక్షిగా నెక్స్ట్ ఇయర్ డివిసిడ్గా మీ ముందుంటా. థ్యాంక్ యూ అండ్ విష్ యూ వెల్త్ అండ్ బ్యాక్ టు గ్రేట్ హౌస్ లీడర్.